VMRLOGICS కాంపిటేటివ్ రంగంలో కింగ్ ఆఫ్ అర్థమెటిక్ గా పేరు పొందిన VMR సార్ ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వేల సంఖ్యలో అడ్మిషన్లు సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన VMRLOGICS ఇప్పుడు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ద్వారా దిల్సుఖ్ నగర్ మరియు అశోక్ నగర్ లలో మీ ముందుకు అత్యంత ప్రతిభావంతమైన ఫ్యాకల్టీతో ప్రస్తుత పరీక్ష ట్రెండ్ కు అనుగుణంగా కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ మన VMRLOGICS. అడ్మిషన్లకై త్వరపడండి. వివరాలకై ఫర్ ఆన్లైన్ 8818883666 ఫర్ ఆఫ్లైన్ 7032913578. Hi dear students, welcome to VMRLOGICS. Now guys, we are moving to concept 2. The concept 2 is the speed ratio and time ratio are always inversely proportional to each other. Look, point of view, the speed ratio and time ratio, this is your concept 2. Speed ratio, time ratio are always inversely proportional to each other. కాలాల నిష్పత్తి, వేగాల నిష్పత్తి, రిపీట్, వేగాల నిష్పత్తి, కాలాల నిష్పత్తి విలోమానుపాతంలో ఉంటాయి. వేగాల నిష్పత్తి, కాలాల నిష్పత్తి విలోమానుపాతంలో ఉంటాయి. ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్, స్పీడ్ రేషియో ఈజ్ 3:4. స్పీడ్ రేషియో 3:4. కమాన్, టైమ్ రేషియో, when speed ratio 3:4, time ratio 4:3. They are inversely proportional. One more example. For example, time ratio is 5:8. Speed ratio is 8:5. Come on. వేగాల నిష్పత్తి 3:7. కాలాల నిష్పత్తి 7:3. ఎలా ఉంటాయంటే స్పీడ్ రేషియో, టైం రేషియో విలోమానుపాతంలో ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి, నా స్పీడ్ ఎక్కువ, నేను తక్కువ టైం తీసుకుంటాను. నీ స్పీడ్ తక్కువ, నువ్వు ఎక్కువ టైం తీసుకుంటావు. సింపుల్. నా స్పీడ్ తక్కువ, నేను ఎక్కువ టైం తీసుకుంటా. నీ స్పీడ్ ఎక్కువ, నువ్వు తక్కువ టైం తీసుకుంటావు. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, నా స్పీడ్ చాలా ఉంది, ఐఎమ్ గోయింగ్ వెరీ హై స్పీడ్, నేను తక్కువ టైం తీసుకుంటాను. నువ్వు స్లో పోతావా, నువ్వు ఎక్కువ టైం తీసుకుంటావు. సేమ్ డిస్టెన్స్ కవర్ చేయాలంటే when distance is constant, this you apply when distance is constant. దూరము అన్నది స్థిరంగా ఉన్నప్పుడు యూజ్ దిస్ వన్, when distance is constant. చూడండి, అబ్జర్వ్ ఆఫ్ యూ, మై స్పీడ్ ఇస్ 3, నా స్పీడ్ 3. యువర్ స్పీడ్ ఇస్ 4, నీ స్పీడ్ 4. నా స్పీడ్ 3, నీ స్పీడ్ 4. అప్పుడు నాకు ఎక్కువ టైం పట్టింది. నా స్పీడ్ 3 కదా, స్లో పోతున్నా, ఎక్కువ టైం పట్టింది. నువ్వు హై స్పీడ్లో పోతున్నావు, నీకు తక్కువ టైం పట్టింది. చూడు, నా స్పీడ్ 3, నాకు ఎక్కువ టైం పట్టింది 7. నీ స్పీడ్ 7, నీకు తక్కువ టైం పట్టింది. సో స్పీడ్ రేషియో, టైం రేషియో, వేగాల నిష్పత్తి, కాలాల నిష్పత్తి ఎలా ఉంటాయి? విలోమానుపాతంలో ఉంటాయి. ఇంకో ఎగ్జాంపుల్ చూడు. ఫర్ ఎగ్జాంపుల్, స్పీడ్ రేషియో 3:4:5. వాట్ ఈస్ టైం రేషియో? స్పీడ్ రేషియో 3:4:5. వాట్ ఈస్ టైం రేషియో? గబక్కన సార్ 5:4:3 అంటే రాంగ్. గబక్క సార్ 5 ఏంద్రా, 2 వేరియబుల్స్ ఉంటే 2 ఉంటే రివర్స్ చెప్పు, 2 ఉంటే రివర్స్ చెప్పు, 2 ఉంటే ఈ 3 ఉన్నాయి, 2 కాదాడా. పోనీ చూడు, 1/5, 1/8, LCM 40, 5 టేబుల్ 8, 8 టేబుల్ 5, 8:5. 1/3, 1/7 విలోమానుపాతం అంటే 21, 3 టేబుల్ 7, 7 టేబుల్ 3, 7:3. అలానే వెంటనే కొంత సార్ నేను చేస్తా సార్ 1/3, 1/4, 1/5 సార్, ఎల్సిఎం సార్ 60, 3 టేబుల్ 20, 4 టేబుల్ 15, 5 టేబుల్ 12, 20:15:12 ఇలా చేస్తా అంటే వరస్ట్ మెథడ్. కరెక్టే వరస్ట్ మెథడ్. ఇలా చేస్తే వరస్ట్ మెథడ్. 20, 15, 12 ఇలా చేస్తే వరస్ట్ మెథడ్ అండి. మరి ఏం చెప్పాను నీకు? ఎలా చేయాలని చెప్పాను నేను? కమాన్, ఎలా చేయాలని చెప్పాను? సింపుల్. మీకు రేషియో ప్రపోర్షన్ చెప్పాను, గుర్తుందా? నీకు రేషియో కావాలంటే గో ఫర్ క్లోజ్ కాన్సెప్ట్. దేని కావాలో అది క్లోజ్ చేయడమే, లుక్, 3 కావాలా క్లోజ్, 3 కావాలా క్లోజ్, రిమైనింగ్ మల్టిప్లై చేయండి, 4 5 20. 4 కావాలా క్లోజ్, రిమైనింగ్ మల్టిప్లై చేయండి, 3 5 15. 5 కావాలా క్లోజ్, రిమైనింగ్ మల్టిప్లై 12. అయిపోయింది. 20 డైరెక్ట్ ఎన్నాక ఆన్సర్ సేమ్ ఆన్సర్, కానీ నాకు చేసావు. ఇప్పుడు డైరెక్ట్ చెప్పేస్తున్నావు. అరిగడింగ్ కమాన్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడు.
కాలాల నిష్పత్తి 3:8:1. వేగాల నిష్పత్తి కాలాల నిష్పత్తి వేగాల నిష్పత్తి ఎలా ఉంటాయండి? విలోమానుపాతంలో ఉంటాయి దూరం అనేది స్థిరంగా ఉన్నప్పుడు. ఈ ఫస్ట్ కదా క్లోజ్ మల్టిప్లై చేయి, గుణించు. 8 క్లోజ్ 3 1s are 3 క్లోజ్ 8 3s are 24. 8:3:24, right? Now observe. ఇది కాన్సెప్ట్ అండి. దీని మీద బేస్ చేసుకుని క్వశ్చన్ చేద్దాం. కాన్సెప్ట్ ఏమేంటి? కమాన్, కాన్సెప్ట్ నేమ్. వేగాల నిష్పత్తి కాలాల నిష్పత్తి విలోమానుపాతంలో ఉంటాయి. The speed ratio and time ratio are always inversely proportional to each other when distance is constant. This is the concept, right? Clear? We have finished 1 to 16 question in average. Average lo finish chesam. Now we are in 17th question of 1 to 16 వరకు కాన్సెప్ట్ 1 to 70 యావరేజెస్ లో చూసాం. ఇప్పుడు 17th క్వశ్చన్ అది రిలేటివ్స్ వాటి కాన్సెప్ట్ వేగాల నిష్పత్తి కాలాల నిష్పత్తి విలోమానుపాతంలో ఉంటాయి. ద స్పీడ్ రేషియో టైమ్ రేషియో ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎగ్జామ్లో క్వశ్చన్ చూడండి, సార్ అప్లై స్పీడ్ రేషియో టైమ్ రేషియో ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అని నువ్వు గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపడతావు? కమాన్, క్వశ్చన్ చూడగానే నువ్వు గుర్తుపట్టాలి. ఇది సార్ ఇది కాన్సెప్ట్ 2 సార్, స్పీడ్ రేషియో టైం రేషియో కాన్సెప్ట్ 2 అని నువ్వు గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపడతావు? ఎలా సింపుల్. నేను ఒక హింట్ చెప్తాను ఇప్పుడు మీకు. సింపుల్, ఫాలో దట్ హింట్. హింట్ ఏంటంటే క్వశ్చన్లో అబ్జర్వ్, క్వశ్చన్లో స్పీడ్ టైం లేదా టైం స్పీడ్. రిపీట్. ఏదైనా క్వశ్చన్లో స్పీడ్ టైం లేదా టైం స్పీడ్ ఈ టర్మ్స్ కనుక ఉంటే ఇట్స్ క్లియర్లీ కాన్సెప్ట్ ఆఫ్ స్పీడ్ రేషియో టైం రేషియో ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇవి ఉండాలండి. తెలియబడితే వేగం కాలం వేగం. క్వశ్చన్లో ఈ వర్డ్స్ కనబడితే అంటే అయ్యే ఉండాలి, ఇంకేమనదు. వేగం కాలం వేగం ఎలాంటి వర్డ్స్ కంటే అయ్యే ఉంటే దాన్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్స్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ స్పీడ్ రేషియో టైం రేషియో, రైట్? ఇక క్వశ్చన్ చేద్దామండి. చూడండి, క్వశ్చన్ నెంబర్ 17. The walking speeds of A and B are in the ratio 3:4. The time taken by B to cover a certain distance is 24 minutes. Then what is the time taken by A to cover the same distance? AB యొక్క నడకల వేగాల నిష్పత్తి 3:4. B కొంత దూరాన్ని ప్రయాణించడానికి 24 నిమిషాల సమయం పట్టిన అదే దూరాన్ని A ఎంత సమయంలో ప్రయాణించును? క్వశ్చన్ లుకినా. The walking speeds of A and B are in the ratio 3:4. The time taken by B to cover a certain distance 24 minutes. What is the time taken by A to cover the same distance? ఇది క్వశ్చన్ అండి. జాగ్రత్తగా చూస్తే వాడు క్లియర్గా ఏమి ఇచ్చారు, క్వశ్చన్లో ఏమున్నాయి ఒకసారి ఐడెంటిఫై చేయి. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఇది క్లియర్గా స్పీడ్ రేషియో అండి. అంటే వేగం ఇది కాలం ఇచ్చారు, ఒకటి కాలం. క్వశ్చన్లో క్లియర్గా వేగం కాలం, స్పీడ్ టైం. ఏదైనా క్వశ్చన్లో స్పీడ్ టైం అని కనబడిందంటే నీ మైండ్ నీకు చెప్పాల్సింది అప్లై ద కాన్సెప్ట్ స్పీడ్ రేషియో టైం రేషియో ఆర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఆ కాన్సెప్ట్ అప్లై చేయాలి, రైట్? ఇసాను వేగాల నిష్పత్తి కాలాల నిష్పత్తి విలోమానుపాతంలో ఉంటాయి. ఆ కాన్సెప్ట్ నీ మైండ్లోకి వచ్చేయాలి. ఇప్పుడు నార్మల్గా థింక్ చేద్దాం. కొంతమంది చేస్తారంటే సార్ స్పీడ్ రేషియో 3:4 సార్, వాడు 4 పార్ట్స్కి 24 ఇచ్చారు, 3 పార్ట్స్కి ఎంత అంటే 4 6 24, 3 6 18 సార్. 18 అంటే రాంగ్ ఆన్సర్. ఎందుకు 18 అన్నావు? 18 అంటే రాంగ్. జనరల్ కాదంచవా, నా స్పీడ్ 3వా, నేను స్లో పోతున్నావా, నా స్పీడ్ 3, నీ స్పీడ్ 4, మై స్పీడ్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ 3 and your speed is 4. So your speed is very high speed, rash speed. I am going very slowly. నువ్వు స్పీడ్ పోతున్నావు, నీకే
24 minutes టైం పడితే నువ్వు స్పీడ్ పోతున్నా నీకే 24 minutes పడితే నేనైతే స్లో పోతా నాకు ఎంత టైం పట్టింది ఐఎమ్ గోయింగ్ వెరీ స్లోలీ స్పీడ్ పోతున్నా నీకే 24 minutes పెడితే కొంతమంది సార్ 4 సార్ 3 ఓహో నువ్వు స్పీడ్ పోతే 24 minutes పట్టిందా అదే డిస్టెన్స్ నేను పోవాలంటే 18 minutes పోతాను ఎట పోతా నో రాంగ్ సో క్వశ్చన్లో వేగం కాలం స్పీడ్ టైం మీ మైండ్లో రాస్తుంది ఇమీడియట్గా అప్లై అయ్యే కాన్సెప్ట్ స్పీడ్ రేషియో టైం రేషియో ఆర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ కాన్సెప్ట్ అప్లై కాన్సెప్ట్ ఆల్ ఆఫ్ యూ టైం రేషియో ఆల్ ఆఫ్ యూ ఇది వేగాల నిష్పత్తి ఇది కాలాల నిష్పత్తి స్పీడ్ రేషియో టైం రేషియో ఎలా ఉంటాయి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఇన్వర్స్ 4:3 alright 4:3 now look 4:3 టైం రేషియో ఇక్కడ ఏకి 4 మీనింగ్ చూడండి మీనింగ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఎలా అబ్జర్వ్ ఏకి 4 parts టైం పడితే బికి 3 parts టైం పట్టిందండి ఏ అనేవాడికి 4 భాగాల సమయం పడితే బి అనేవాడికి 3 భాగాల సమయం పట్టింది ఆ 3 partsకి 24 minutes అండి 3 parts 20 బికి 24 minutes టైం పట్టింది బికి 3 parts టైం బికి 24 minutes టైం పట్టింది బికి 3 parts టైం పట్టింది బికి 24 minutes టైం పట్టింది అంటే 3 parts 24 3 8s are 24 ఏకి ఎంత టైం పట్టింది 4 8s are 32 అయిపోయిందండి ఏ విల్ టేక్ 32 minutes టైం టు కంప్లీట్ ద జర్నీ బికి 24 నిమిషాలు పెడితే ఏకి 32 నిమిషాల సమయం పడుతుంది Is it clear, guys? Yes or no? Right, let me move to the next question of you. Question number 18. Question number all of you 18. Question number 18. Observe now. Traveling at a speed of 48 km per hour, a car reaches the destination in 50 minutes. The speed at which the car must travel to reduce the time of travel to 40 minutes. ఒక వ్యక్తి 48 కిలోమీటర్ల వేగంతో కారులో ప్రయాణించ 50 నిమిషాల సమయం పట్టును అయినా అతను 40 నిమిషాల్లో ప్రయాణం పూర్తి చేయవలన ఎంత వేగంతో కారుని నడపవలెను క్వశ్చన్ లుక్ ఎట్ ట్రావెలింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 48 km per hour traveling at a speed of 48 km per hour a man reaches destination in 50 minutes ఒకడు 48 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఆడికి 50 నిమిషాలు టైం పట్టిందా మరి ఇప్పుడు ఏ వేగంతో ప్రయాణించినా ఆడికి 40 నిమిషాల సమయం పట్టాలి క్వశ్చన్ ట్రావెలింగ్ చూడండి క్వశ్చన్ అబ్జర్వ్ ముందు క్వశ్చన్ అర్థం అయితే నీకు ఆన్సర్ వచ్చేది ఈజీగా నేను బయలుదేరానండి ఇంట్లోంచి బయలుదేరా ఆఫీస్కి పోతున్నా ఆడికి పోతున్నా 48 1 అవర్కి ఆ మెయింటైనింగ్ స్పీడ్ ఆఫ్ 48 1 అవర్కి 48 పోతే 1 అవర్కి 48 స్పీడ్లో పోతే నాకు ఎంత టైం పట్టిందండి 50 నిమిషాలు టైం పట్టింది 1 అవర్కి 48 స్పీడ్ పోతే నాకు ఎంత పట్టింది 50 నిమిషాలు టైం పట్టింది అయితే ఇప్పుడు ఏంటంటే 40 నిమిషాల్లో ప్రయాణించాలి ఇంతకుముందు 50 నిమిషాలు పట్టింది ఇప్పుడు 40 minutesలో వచ్చేయాలి నన్ను 40 minutesలో జర్నీ అయిపోవాలని డిసైడ్ అయ్యాను అంటే ఏం చేయాలి స్పీడ్ పెంచాలి కదా ఎంత స్పీడ్తో పోతాం టైం తగ్గింది స్పీడ్ పెరగాలి ఎందుకంటే స్పీడ్ రేషియో టైం రేషియో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయితే ఇక్కడ క్వశ్చన్ ఐడెంటిఫై చేయాలి ఈ కాన్సెప్ట్ దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తావు కాలం వేగం కాలం టైం స్పీడ్ ఏదైనా క్వశ్చన్లో స్పీడ్ టైం స్పీడ్ అలా ఉంది అంటే కాన్సెప్ట్ ఆఫ్ స్పీడ్ రేషియో టైం రేషియో ఓకే రైట్ అప్లై కాన్సెప్ట్ అప్లై చేయండి కమాన్ గైస్ టైమింగ్ రేషియో 50-40 రేషియో 5:4 కాలాల నిష్పత్తి 5:4 అయితే గబక్కన వేగాల నిష్పత్తి గబక్కన వేగాలు స్పీడ్ రేషియో 4:5 స్పీడ్ రేషియో 4:5 రైట్ మీనింగ్ ఆఫ్ దిస్ ఫస్ట్ నోడ్ స్పీడ్ 4 parts ఉండాలంటే సెకండ్ నోడ్ స్పీడ్ 5 parts ఉండాలి వీడికి ఇక్కడ టైం తగ్గాలంటే వీడి స్పీడ్ 4 అంటే వీడి స్పీడ్ 5 అవ్వాలి అంటే అక్కడే వాడు ఫస్ట్లో 4 భాగాల స్పీడ్ మెయింటైన్ చేసి ఇప్పుడు 5 భాగాలు మెయింటైన్ చేయాలి అంటే 4 partsకి వాడికి 48 ఇచ్చారండి చూడండి 4 partsకి 48 స్పీడ్ ఇచ్చారు 4 parts కావాలంటే 48 స్పీడ్ మరి 5 parts కావాలంటే ఎంత స్పీడ్లో మెయింటైన్ చేయాలి ఓకే చూడండి స్పీడ్ కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ స్పీడ్ 4 ఉంది 48 స్పీడ్ 5 ఉంది ఎంత 4 12 48 5 12 60 అయిపోయింది సో ఏ స్పీడ్ మెయింటైన్ చేయండి 60 స్పీడ్ మెయింటైన్ చేసినా ఇది
నేను టైం 60 స్పీడ్ మెయింటైన్ చేస్తే 40 నిమిషాల్లో వచ్చేస్తాను నేను. ఇంతకుముందు 50 నిమిషాలు పట్టింది, 40 నిమిషాలు వస్తాయి. ఎందుకంటే స్పీడ్ పెంచే కదా, స్పీడ్ పెంచాను. ఎంత 60 చేస్తాను స్పీడ్, రైట్. సో నువ్వు గుర్తుపట్టాలి, ఎలా గుర్తుపడాలి? కాలం కాలం వేగం, లేదా వేగం వేగం కాలం అన్నప్పుడు నువ్వు గుర్తుపడవచ్చు, రైట్. ఇలా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. Look now. Two cars start from city A and traveling towards B with the same time with the speeds 80, 50 km/h. The second car reaches city B 6 hours late than other. Find the distance between A and B. A to B. రెండు కార్లు ఒకే సమయంలో సిటీ ఏ వద్ద నుండి సిటీ బికు గంటకి 80, 50 km వేగంతో బయలుదేరును. రెండవ కారు మొదటి కారు కన్నా 6 గంటల ఆలస్యంగా వచ్చిన అయిన ఏబీల మధ్య దూరము ఎంత? చూడండి. Look now, observe. Two cars start from city A. రెండు కార్లు సిటీ ఏ దగ్గర స్టార్ట్ అయినాయి. రెండు కార్లు సిటీ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాయి. 2 cars స్టార్ట్ ఫ్రమ్ సిటీ ఏ. రెండు కార్లు సిటీ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాయి. అండ్ ట్రావెలింగ్ టువర్డ్స్ బీకి వెళ్తున్నాయండి. రెండు కార్లు ఏ దగ్గర బయలుదేరి బీకి వెళ్తున్నాయి. 2 cars స్టార్ట్ ఫ్రమ్ సిటీ ఏ ట్రావెలింగ్ టువర్డ్స్ బి. ఓకే, అట్ ద సేమ్ టైం రెండు ఒకేసారి బయలుదేరినాయి. ఇక స్పీడ్ చూస్తే 80 అండి, ఇంకో దాని స్పీడ్ చూస్తే 50 అండి. ఒక దాని స్పీడ్ 80, ఇంకో దాని స్పీడ్ ఎంత అంటే 50. ఇప్పుడు జనరల్గా ఆలోచించు, రెండు ఒకేసారి బయలుదేరినాయి, ఏ దగ్గర నుంచి బయలుదేరి బీకి వెళ్తున్నాయి. ఎవడు ముందు వస్తాడు, ఎవడు లేట్ వస్తాడు? కమాన్, క్లియర్లీ అబ్జర్వ్ హూ విల్ కమ్ ఫస్ట్. ఐ కెన్ సే క్లియర్లీ ఫస్ట్ కార్ ఫస్ట్ రీచ్ అయితే సెకండ్ కార్ లేట్ వస్తుంది. ఎందుకని తర్వాత వచ్చింది? వాడి స్పీడ్ ఎక్కువ అండి, వాడే ముందు వస్తాడు. ఇటు స్లో ఉంది అండి, ఇటు లేట్ వస్తాడు. అంటే తక్కువ ఆడికి ఫస్ట్ వాడు కదా, ఇటు లేట్ అయింది, రైట్. ఇప్పుడు క్లియర్గా వాడు ఏం చెప్పారంటే ద సెకండ్ కార్ రీచెస్ సిటీ బి 6 hours లేట్ దన్ అదర్. ఆ సెకండ్ కార్ అనేది ఫస్ట్ కార్ వచ్చేసిందండి. చూడండి, ఈ ఫస్ట్ కార్ వచ్చేసింది. ఈ ఫస్ట్ కార్ వచ్చిన ఒక 6 hours తర్వాత, ఆఫ్టర్ 6 hours, ఒక 6 hours తర్వాత సెకండ్ కార్ ఆల్సో రీచ్డ్. అది వచ్చేసిన 6 hours అది వచ్చింది, రైట్. నా క్వశ్చన్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సిటీ ఏ టు సిటీ బి? క్వశ్చన్, సిటీ ఏ నుంచి బికి దూరం ఎంత? రైట్, క్వశ్చన్ క్లియర్? అబ్జర్వ్ చేయి, ఇది క్వశ్చన్ అండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఈ క్వశ్చన్లో ఏమేమి ఉన్నాయో అబ్జర్వ్ చేయి. ఈ క్వశ్చన్లో టర్మ్స్ చూడు. స్పీడ్ టైం. లిగినో స్పీడ్ టైం. ఏదైనా క్వశ్చన్లో కమాన్, స్పీడ్ టైం, కమాన్. వేగం కాలం. ఇలా కనబడిందంటే అప్లై ఏ కాన్సెప్ట్ ఆఫ్ స్పీడ్ రేషియో, టైం రేషియో ఆర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఎస్ ఆర్ నో? అప్లై. కమాన్, స్పీడ్ రేషియో, ఫస్ట్ కారు సెకండ్ కార్ అండి. స్పీడ్ రేషియో వేగాల నిష్పత్తి ఎంతండి? 80:50. 80:50. కమాన్, 8:5 వేగాల నిష్పత్తి. గబక్కన టైం రేషియో, కాలాల నిష్పత్తి, టైం రేషియో 5:8. దీని మీనింగ్ చెప్పండి. ఫస్ట్ కారు మీనింగ్ ఏంటంటే ఫస్ట్ కార్కి 5 పార్ట్లు సమయం పడుతుందండి. బయలుదేరు. ఫస్ట్ కార్ కరెక్ట్గా 5 పార్ట్ల టైంలో వస్తే సెకండ్ కారు 8 parts టైం పట్టిందండి. సెకండ్ కార్ రావడానికి 8 parts టైం పట్టింది. ఇప్పుడు చెప్పండి, సెకండ్ కార్కి ఎంత ఎక్కువ టైం పట్టింది ఫస్ట్ కార్ కన్నా? సెకండ్ కార్కి ఎంత ఎక్కువ టైం పట్టింది ఫస్ట్ కార్ కన్నా? 3 parts ఎక్కువ పట్టింది. ఇది 5 parts, ఇది 8 parts, అంటే 3 parts ఎక్కువ టైం పట్టింది. సెకండ్ కార్కి ఎంత టైం ఎక్కువ పట్టింది? 6 hours ఎక్కువ టైం పట్టింది. ఫస్ట్ కార్ కన్నా 6 hours లేట్గా వచ్చిందంటే 6 hours ఎక్కువ పట్టింది సెకండ్ కార్కి ఫస్ట్ కార్ కన్నా. ఈ సెకండ్ కార్కి ఫస్ట్ కార్ కన్నా 3 parts ఎక్కువ పట్టింది, 6 hours ఎక్కువ పట్టింది. అంటే ఒక పార్ట్ ఎంత అంటే 2 hours. రైట్. మరి 5 parts ఎంత అండి? 5 parts ఎంత అంటే 10 hours. ఫస్ట్ కారు బయలుదేరి కరెక్ట్గా 10 hours ఫస్ట్ కారు బయలుదేరి కరెక్ట్గా 10 hours వచ్చేసింది డెస్టినేషన్కి. అవర్కి 80 పోద్దండి. అవర్కి 80, 10 hours వచ్చేయమనండి. ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి?
10 into 80 answer 800. Right? Yes or no? అయితే సార్ మరి నేను దాంతో కనుక్కోకూడదా ఏబీ మధ్య దూరం ఫస్ట్ ఘాతం చేయొచ్చు సెకండ్ ఘాతం చేసుకోవచ్చు దేంతో చేయొచ్చు సెకండ్ గారా చేయండి. ఒక పార్ట్ 2 అవర్స్ 8 parts 8 2s ఎంత అంటే 16 hours పెట్టిందండి మొత్తం సెకండ్ కార్ అయితే. సెకండ్ కారు 16 గంటలు వచ్చిందండి. గంటకి 50 లెక్క గంటకి 50 కిలోమీటర్లు గంటకి 50 అలా 16 గంటలు ప్రయాణిస్తే వెళ్ళిపోయింది. 16 గంటలకి ఎంత వెళ్ళింది 1650 800 కిలోమీటర్లు. అదే డిస్టెన్స్ బిట్వీన్ ఏ కమా బి. సేమ్ ఆన్సర్ ఇక్కడ కూడా. మరి రెండుతో చేస్తే ఇది వేస్ట్ అండి. దీంతో చేస్తావా దీంతో చేస్తావా డిసైడ్ చేసుకో. క్లియర్? ఎస్ ఆర్ నో? Look now. Guys, observe. కొంతమంది ఇలా చేద్దామంటారు ఇది ఒక వేస్ట్ మెథడ్. ఇదో వేస్ట్ మెథడ్. వేస్ట్ మెథడ్. ఇది వేస్ట్ మెథడ్. వేస్ట్ మెథడ్. టైం వేస్ట్. ఐ డెంట్ సే ఇట్స్ వరస్ట్ మెథడ్. నేను వరస్ట్ మెథడ్ అని చెప్పలా. ఐ సెడ్ ఇట్స్ ఎ వేస్ట్ మెథడ్. ద వేస్ట్ మెథడ్. అడుగు సార్ ఏం చేయాలి అడుగు. సింపుల్. లెట్స్ సీ. సింపుల్ అండి. సింపుల్. ఏం చేయాలా సింపుల్. లుగినో క్వశ్చన్లో చూడండి సరే. ఇక నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది చాలా ఇప్పుడు నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. చూడు క్వశ్చన్లో ఇప్పటి నుంచి స్పీడు ఇట్స్ టైం డిఫరెన్స్. టైం డిఫరెన్స్ అంటే మొదటి కారు వచ్చిన 6 గంటల తర్వాత రెండో కారు వచ్చింది. ఫస్ట్ కార్ రీచెస్ ఆఫ్టర్ 6 hours, సెకండ్ కార్ రీచెస్. సో డిఫరెన్స్ ఇన్ టైమింగ్స్ ఈస్ 6 hours. ఫస్ట్ కార్ వచ్చిన 6 hours తర్వాత సెకండ్ వచ్చింది అంటే డిఫరెన్స్ ఎంత 6 hours. క్వశ్చన్లో స్పీడు టైం డిఫరెన్స్. కమాన్ స్పీడు టైం డిఫరెన్స్. ఇలా క్వశ్చన్లో కనుక స్పీడు టైం డిఫరెన్స్ ఉంటే ఐ విల్ గివ్ యూ అ డిస్టెన్స్ షార్ట్కట్ ఫార్ములా టు యూ. ఒక షార్ట్కట్ ఫార్ములా ఇస్తాను. ఓకే లుగినో మై డియర్ ఫ్రెండ్స్ లుగినో క్వశ్చన్లో క్లియర్గా స్పీడు టైం డిఫరెన్స్ ఉంది. చాలు. డిస్టెన్స్ దూరానికి ఫార్ములా ఇలా ఇచ్చినప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమింగ్స్ డిఫరెన్స్. వేగాల లబ్ధము బై వేగాల భేదము బై ఇంటూ కాలాల భేదము. ఇది ఫార్ములా అండి. ఎప్పుడు ఈ ఫార్ములా చేయాలి? స్పీడు టైం డిఫరెన్స్ లేదా వేగం కాలాల మధ్య భేదం అనేది ఇచ్చినప్పుడు దూరానికి డైరెక్ట్గా ఫార్ములా ఒక్క లైనే. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. చాలా వాటికి ఉపయోగపడుతుంది ఆ ఒక్క ఫార్ములా. ఇప్పుడు చూడండి ఆన్సర్ చేద్దాం. ఒక లైన్లో అయిపోతుంది చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ 80 into 50 బై వేగాల భేదం 30 కాలాల భేదం 6 గంటలు. 0 క్యాన్సిల్. 3 ఎక్కువ 2 సార్లు 8 40 42 80 ఒక 0 ఉంది. 800 కిలోమీటర్ల ఆన్సర్ అయిపోయింది. ఒక చిన్న లైన్ అంతే. ఈ ఫార్ములా రాయక్కర్ల ఎగ్జామ్లో నువ్వు గుర్తుపెట్టు చాలు. మళ్ళీ దీనికి ఫార్ములా రాయక్కర్ల ఎగ్జామ్లో కొట్టి బాక్స్లో కొట్టక్కర్లా. రైట్ సింపుల్. కమాన్. దూరానికి ఫార్ములా వేగం కాలాల మధ్య భేదం ఇచ్చినప్పుడు దూరానికి ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమింగ్ డిఫరెన్స్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 గైస్. క్వశ్చన్ నెంబర్ 20. ఇప్పుడు వచ్చే దూరం ఏంటంటే ఓన్లీ వన్ వే అనమాట. A to B. వచ్చే దూరం అంటే A to B దూరం వచ్చేస్తుంది. A to B. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఎలా ఇచ్చాను చూడండి. ఇదే క్వశ్చన్ చదివి దాన్ని. 2 cars start from city A traveling towards B. 2 కార్లు ఏ దగ్గర బయలుదేరి Bకి వెళ్తున్నాయి. విత్ ద స్పీడ్ సెల్ ఆఫ్ యూ. స్పీడ్ ఎంత అంటే 30 km/h. స్పీడ్ ఎంత అంటే 50 km/h. వేగం 30 వేగం 50 ఆ వేగాలతో వెళ్తున్నాయి.
ద సెకండ్ కార్ రీచెస్ సిటీ బి 4 hours ఎర్లీ దెన్ అదర్. ఈ సెకండ్ కార్ చూస్తే ఇప్పుడు ఏది ముందు వస్తుంది ఒకసారి చెప్పు. రెండు ఒకేసారి బయలుదేరండి. రెండు కార్లు, ఇది కార్ 1, ఇది కార్ 2. రెండు కార్లు ఒకేసారి బయలుదేరి, రెండు కార్లు ఒకేసారి బయలుదేరి. ఓకే, రెండు కార్లు ఒకేసారి బయలుదేరి. వేగం 30, వేగం 50లో, వేగం 30, వేగం 50లో బయలుదేరి. రెండు కార్లు ఒకేసారి బయలుదేరి. ఓకే, ఇప్పుడు ఎవడు ముందు వస్తాడండి? కార్ 1 కార్ 2? ఎవరు ముందు వస్తారు? కార్ 1 కార్ 2? ఎవరు ముందు వస్తారు? కార్ 2నే ముందు వస్తుంది. కార్ 1 కార్ 2 అంటే కార్ 2నే ముందు వస్తుంది. ఎందుకని? ఎందుకంటే వాడు వేగం ఎక్కువ. ఎంత ముందు వచ్చాడు? ఎంత ముందు వచ్చారంటే 4 hours ఎర్లీ వచ్చారండి. 4 hours ఎర్లీ, 4 గంటల ముందు వచ్చాడు. 4 hours ఎర్లీ వచ్చారు. అయితే ఏ నుండి బికి దూరం ఎంత అని అడిగాడు క్వశ్చన్. ఏ నుండి బికి దూరం ఎంత క్వశ్చన్, రైట్? 4 hours ఎర్లీ వచ్చారండి. ఈ కారు రీచ్ అయింది 4 hours ఎర్లీ, రైట్? ఇప్పుడు క్వశ్చన్ అబ్జర్వ్ చేయి క్లియర్గా. రెండు కార్లు సిటీ ఏ నుండి బీకి బయలుదేరండి, 30-50 వేగాలతో బయలుదేరండి. రెండవ కారు మొదటి కారు కన్నా 4 గంటల ముందు వచ్చింది. ఈ రెండవ కారు మొదటి కారు కన్నా 4 గంటల ముందు వచ్చేసింది. నాకు ఈ మధ్యలో దూరం ఎంత కావాలి, రైట్? క్లియర్గా ఈ క్వశ్చన్లో ఏమున్నాయి? స్పీడు టైం అని తీసుకుంటే అప్పుడు నీకేమొస్తుంది? అది టైం అని తీసుకుని చేయొచ్చు. టైం అనుకుంటే వేగాల నిష్పత్తి, కాలాల నిష్పత్తి విలోమానుపాతంలో ఉంటాయి, అలా వేసుకొని చేయొచ్చు. అదో వేస్ట్ బదులు. కానీ ఇంకా ఎలా చేయొచ్చు? ఇప్పుడు చూడు, స్పీడు టైం డిఫరెన్స్ అలా చూసుకుంటే, టైం డిఫరెన్స్ అని నువ్వు గుర్తుపడితే ఇది టైం డిఫరెన్స్ అండి. ఇది వచ్చిన 4 గంటల ముందు వచ్చింది, దానికన్నా ఇది 4 గంటల ముందు వచ్చింది, దానికన్నా ఇది 4 గంటల ముందు వచ్చింది. అంటే టైం డిఫరెన్స్ ఎంత అంటే 4 గంటలే. అరే బాయ్, నువ్వు మీ ఇద్దరు ఇంటి నుంచి బయలుదేరావా? ఎవరు? నువ్వు మీ బ్రదరు బయలుదేరారు. ఇంటి ఎక్కడో బయలుదేరారు, ఇంటికి వచ్చారు ఇద్దరు. ఒకే మీ రూమ్ దగ్గర నుంచి ఇంటికి వచ్చారు. ఇక్కడ హైదరాబాద్ హాస్టల్లో ఉంటున్నాం, ఇంటికి పోయినారు. ఒకరు 4 గంటల ముందు వచ్చారు అన్నారంటే అర్థం ఏంటి? మీ ఇద్దరు వచ్చిన టైమింగ్స్ మధ్యలో భేదం ఎంత అంటే 4 hours అని అర్థం. సో క్లియర్గా వేగం కాలాల మధ్య భేదం ఉంది. సో డిస్టెన్స్ ఫార్ములా డైరెక్ట్గా చేయొచ్చు. కమాన్, ఏంటిదండి డిస్టెన్స్ ఫార్ములా? ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ 30 × 50 బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ 20 ఇంటూ టైం డిఫరెన్స్ 4. దట్స్ ఆల్. 0 క్యాన్సిల్, 2 టేబుల్ 2 times, 2 5 are 10, 3 are 30, 300. అవును, మళ్ళీ ఫార్ములా రాయాలా? ఇంకా ఫార్ములా ఎందుకు రాసేది? ఫార్ములా ఎందుకు రాయడం? విన్నా రాసా కదా. ఓ ఫార్ములా మళ్ళీ రాస్తే మళ్ళీ మాట్లాడుతాయి అనుకున్నావా? అవసరంలా ఒక్కసారి రాయాలి ఫార్ములా. ఏంటి ఫార్ములా చెప్పు? ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమింగ్ డిఫరెన్స్. వేగాల లబ్ధము బై వేగాల భేదము ఇంటూ కాలాల భేదము. ఈ ఫార్ములా ఎప్పుడు రాయాలి? వేగం కాలాల మధ్య భేదం ఇస్తే స్పీడ్ టైం రేషియో ఇచ్చారు. అప్లై దిస్ ఫార్ములా, రైట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ యూ. క్వశ్చన్ నెంబర్ 21. Traveling at 3/5 of usual speed, a man reaches office 24 minutes late. What is the usual time he take to reach the office? ఒక వ్యక్తి తన సాధారణ వేగంతో 3/5 వేగంతో ప్రయాణించిన ఆఫీస్కి 24 నిమిషాలు ఆలస్యంగా చేరును. అయినా సాధారణంగా అతనికి పట్టు సమయము ఎంత? క్వశ్చన్. Traveling at 3/5 of usual speed. Let me explain the question first to you. Come on, look. Traveling at 3/5 of usual speed. A man reaches office 24 minutes late. Find the usual time he take to reach office. సాధారణ వేగంలో 3/5 వేగంతో ప్రయాణించిన ఒక వ్యక్తి 24 నిమిషాలు ఆలస్యంగా చేరును. అయినా సాధారణంగా అతనికి పట్టు సమయము ఎంత? నాకు కారు కానీ బైక్ కానీ అలాంటివి ఏం లేవండి. కారు బైక్ అలాంటివి ఏం లేవు. ఎలా అయితే తెలుసా, నేను జనరల్గా ఇంటి నుంచి ఆఫీస్కి వాక్ చేస్తాను. చూడండి అబ్జర్వ్ గాయస్. జనరల్లీ నాకు కారు బైక్ లేదుగా, ఏం చేస్తాను? నేను వాక్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాను. లుక్ గాయస్, అబ్జర్వ్. ఐ యూస్ టు వాక్ లైక్ దిస్. ఇలా వాక్ చేస్తూ ఉంటాను ఆఫీస్కి. ఇలా వాక్ చేస్తూ వెళ్తే ఆఫీస్కి టైంకి వెళ్ళిపోతాను. ఇలా వాక్ చేస్తూ ఉండేవాడిని ముందు. ఓకే, అలా వెళ్తే ఆఫీస్కి టైంకి వెళ్ళేవాడిని. కానీ ఇవాళ ఏం చేశా అంటే గాయస్, టుడే
I'm walking 3/4 of my usual speed. Look, today I'm walking like this. Today I'm walking like this. టుడే నేను ఈరోజు నా సాధారణ వేగంలో 3/4 వేగంతో నడుస్తాను. చూసారా, ఇవాళ నేను నా సాధారణ వేగంలో 3/4 వేగంతో నడవడం వల్ల ఏమైందో తెలుసా? 24 నిమిషాల లేట్ అయిందండి ఆఫీస్కి. అవును, అసలు ఎందుకు లేట్ అయింది? అసలు ఎందుకు లేట్ అయింది? ఎందుకంటే ఇప్పుడు నేను నాకు సాధారణంగా పట్టే వేగంలో 3/4 స్పీడ్తో వెళ్తున్నాను. అంటే 3/4 స్పీడ్తో వెళ్తున్నా అంటే నీ మైండ్లోకి ఏమొచ్చేయాలంటే 3/4 స్పీడ్తో వెళ్తున్నా అనగానే నీ మైండ్లో సార్ నువ్వు 1/4 వేగం తగ్గించావు సార్ అని రావాలి నీ మైండ్లోకి. నువ్వు 3/4 స్పీడ్తో వెళ్తున్నా అంటే 1/4 స్పీడ్ తగ్గించా నేను. ఎసార్ నో 1/4 స్పీడ్ తగ్గించాను. మరి స్పీడ్ తగ్గిస్తే ఏమైంది? లేట్ అయింది. రోజు టైంకి పోయేవాడిని, ఇప్పుడు స్పీడ్ తగ్గించిపోతున్నా. ఏం రోజు అలా నడలేకపోయా. ఈరోజు 1/4 స్పీడ్ తగ్గించిన, లేట్ పోయిన ఆఫీస్కి. ఎంత 24 నిమిషాలు లేట్ అయింది. నా క్వశ్చన్, అసలు సాధారణంగా నాకు ఎంత సమయం పట్టిద్ది? సాధారణంగా నాకు అసలు ఎంత సమయం పట్టిద్ది? క్వశ్చన్ యా ఇసానో కమాన్ లిగినో గాయస్ అబ్జర్వ్. ఆ 3/5 మీనింగ్ చూడండి సరే. 3/5 మీనింగ్ యూజువల్గా నా స్పీడ్ ఎంత అంటే 5 పార్ట్స్ అండి. యూజువల్గా నా స్పీడ్ ఎంత అంటే 5 పార్ట్స్. ఇవాళ స్పీడ్ ఎంత అంటే 3 పార్ట్స్ అండి. యూజువల్గా రోజు నా స్పీడ్ ఎంత అంటే 5 పార్ట్స్. ఇవాళ నా స్పీడ్ ఎంత అంటే 3 పార్ట్సే. ఏమైంది? 25 మినిట్స్ లేట్ అయింది. యూజువల్గా ఎంత టైం పట్టిద్ది నాకు? యూజువల్గా ఎంత టైం పట్టిద్ది? వెంటనే కొంతమంది సార్ స్పీడు టైం డిఫరెన్సు, సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎవడు అడిగా డిస్టెన్స్ ఎక్కడ? నేను అడగలేదుగా. కొంతమంది సార్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ 5 × 3, డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ 2 ఇంటూ డిఫరెన్స్ ఇన్ టైమింగ్స్. ఇది మినిట్స్లో ఉందండి, అవర్స్లో మార్చండి. 24/60 క్యాన్సిలేషన్స్. 5 టేబుల్ 12 times 12 table 2 times 2 cancel, answer 3 kilometers. అయినా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్కి హోమ్కి డిస్టెన్స్ 3 kilometers అది అడగలేదు కదా. ఇదంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఎందుకు చేస్తున్నావు? నేను డిస్టెన్స్ అడగలేదు. మరి ఏమడిగాను? సాధారణంగా నాకు ఎంత సమయం పట్టిద్ది సాధారణంగా. లుక్, సో క్వశ్చన్లో క్లియర్గా స్పీడు టైం ఉంది అనగానే నీ మైండ్కి ఏమొచ్చింది? స్పీడ్ రేషియో టైం రేషియో ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. వేగాల నిష్పత్తి కాలాల నిష్పత్తి విలోమానుపాతంలో ఉంటాయి. ఇది సాధారణంగా నా వేగము. ఇవాళ వేగం 3. ఓకే, 3/5 స్పీడ్తో వెళ్తున్నా అంటే 2/5 తగ్గించాను. 3/5 అండి, 3/4 కాదు, 3/5. నేను 3/5 వేగంతో వెళ్తున్నా అంటే 2/5 వేగం తగ్గించినట్టు. అవసరం లేదు, అది అవసరం లేదు. ఆ 2 అవసరం లేదు. అది ఇక చూడండి ఆన్సర్. యూజువల్లీ అంటే సాధారణంగా. యూజువల్లీ అంటే ఏంటి? సాధారణంగా. యూజువల్లీ ఎవ్రీడే అంటారు, ఎవ్రీడే అని కూడా అనొచ్చు సాధారణంగా, లేదా ఎవ్రీడే ప్రతిరోజు. అండ్ టుడే ఎవ్రీడే టుడే ప్రతిరోజు పరిస్థితి ఏంది? ఇవాళ పరిస్థితి మారదాం. ప్రతిరోజు పరిస్థితి ఏంటి? ఇవాళ పరిస్థితి మారదాం. రైట్, కమాన్. యూజువల్గా నా స్పీడ్ ఎంత అంటే 5. యూజువల్లీ నా స్పీడ్ ఎంత అంటే 5 యూజువల్గా. ఇవాళ నా వేగం ఎంత అండి? టుడే 3. ఇది స్పీడ్ రేషియో. సాధారణంగా నా వేగం 5 అండి. ఇవాళ తగ్గించిన నడుచుకు స్లో పోతున్నా. ఎవ్రీడే మై స్పీడ్ ఈజ్ 5. టుడే నా స్పీడ్ ఓన్లీ 3. స్పీడ్ రేషియో ఇచ్చారు 5:3. గబక్కన టైం రేషియో, స్పీడ్ రేషియో గబక్కన, టైం రేషియో 3:5. టైం రేషియో 3:5. మీనింగ్ ఆఫ్ దిస్, సాధారణంగా నాకు 3 భాగాల సమయం పట్టేది. ఇవాళ 5 భాగాల సమయం పట్టింది. యూజువల్లీ నాకు 3 పార్ట్స్ టైం పడితే టుడే నాకు 5 పార్ట్స్ టైం పట్టింది. క్లియర్గా ఆలోచిస్తే ఇవాళ ఎన్ని పార్ట్స్ ఎక్కువ పట్టింది టైము? యూజువల్గా 3 పార్ట్స్ పడితే ఇవాళ 5 పార్ట్లు పట్టింది. అంటే ఇవాళ ఎన్ని పార్ట్స్ ఎక్స్ట్రా పట్టింది? 2 పార్ట్స్ ఎక్స్ట్రా టైం పట్టింది. ఇవాళ 2 పార్ట్స్ ఎక్స్ట్రా టైం పట్టింది.
ఇవాళ నాకు 24 మినిట్స్ లేట్ అయిందండి. ఇవాళ 2 పార్ట్స్ ఎక్స్ట్రా టైం పట్టింది. ఇవాళ 24 మినిట్స్ లేట్ అయింది. అంటే 2 పార్ట్స్ ఎంత అంటే 24 మినిట్స్. ఒక పార్ట్ ఎంత అంటే 12 మినిట్స్. ఇప్పుడు నాకేం కావాలి? యూజువల్ టైం కావాలా, టుడే టైం కావాలా? యూజువల్లీ సాధారణంగా నాకు ఎంత టైం పట్టింది? సాధారణంగా అయితే 3 పార్ట్స్ అండి. సాధారణంగా 3 పార్ట్స్. ఒక పార్ట్ 12 అండి. 3 పార్ట్స్ ఎంత అంటే 3 12s 36 మినిట్స్ ఆన్సర్. సింపుల్ అండి. ఇది స్పీడ్ రేషియో. ఇక్కడ 3/5 అంటే అర్థం ఏంటంటే ఇది ఎవ్రీడే అండ్ టుడే స్పీడ్ అని. స్పీడ్ రేషియో ఇచ్చారు. అక్కడ బై ఇచ్చారన్నా, ఫ్రాక్షన్ అన్నా, రేషియో అన్నా ఒకటే అండి. ఓ ఫ్రాక్షన్ ఇచ్చారన్నా, రేషియో ఇచ్చారన్నా ఒకటే. టైం రేషియో వచ్చింది. ఒక టైం ఇచ్చాడు. ఇది ఒకటే. సాధారణంగా టైము 5 భాగాలు. ఇవాళ సాధారణంగా 3 భాగాలు. ఇవాళ 5 భాగాలు. 2 పార్ట్లు ఎక్స్ట్రా, 24 నిమిషాలు ఎక్స్ట్రా. 2 పార్ట్లు 24, ఒక పార్ట్ 12. సాధారణంగా ఎంతనే పడింది? 36. ఇవాళ ఎంతనే పడింది అంటే 5 పార్ట్లు అండి. 5 పార్ట్లు 60. రోజు 36 నిమిషాలు పట్టింది, ఇవాళ 60 నిమిషాలు టైం పట్టింది. రైట్. కొంతమంది ఇలా చేస్తారు. ఇది వేస్ట్ మెథడ్. కొంతమంది ఇలా చేద్దాం అంటే ఒక వేస్ట్ మెథడ్. ఇలా చేస్తే టైం వేస్ట్. వేస్ట్ మెథడ్. ఏం చేయాలి? సింపుల్. ఫాలో VMR లాజిక్స్. సింపుల్. ఆల్ ఆఫ్ యూ ఫాలో VMR లాజిక్స్. ఫాలో. వెరీ సింపుల్. ఫాలో VMR లాజిక్స్. ఎలా చేయాలి చూడండి. Traveling 3/5 of usual speed. A man reaches office 24 minutes late. Find the usual time it take to reach office. Alright. సింపుల్ అండి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఒక్కటే పాయింట్, ఏం లేదు చూడండి. సింపుల్గా ఇక సింపుల్. ఏం లేదు, సింపుల్ చూడండి. ఆల్వేస్ యు డు బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. చూసి చెప్పేయచ్చు. ఆల్వేస్ యు డు బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. ప్రతిసారి కూడా బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 5 - 3 ఎన్ని పార్ట్స్ అండి? 2 పార్ట్స్. ఎంత టైం ఇచ్చాడు? 24. 2 పార్ట్స్ 24. ఒక పార్ట్ 12. యూజువల్ టైం అని ఎప్పుడైనా యూజువల్ టైం సాధారణంగా పట్టు సమయం అన్నాడంటే న్యూమరేటర్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ తీసుకోండి. 3 పార్ట్స్ ఎంత? ఒక పార్ట్ 12, 3 పార్ట్స్ ఎంత అంటే 36 మినిట్స్ ఆన్సర్. దాట్స్ ఇట్. ఓవర్. సింపుల్. చూడు ఇక్కడ ఎంత చేసావు చూడు. ఇక్కడ ఎంత చేసావు. డేటా రాసి ఇంత చేసావు. ఇట్రా. ఏం లేదు, సింపుల్. ఎప్పుడు బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. డిఫరెన్స్ 2 పార్ట్స్. టైం 24. 2 పార్ట్స్ 24. ఒక పార్ట్ 12, 3 పార్ట్స్ ఎంత? దాట్స్ ఇట్. ఓవర్. క్వశ్చన్ నెంబర్ 22 ఆల్ ఆఫ్ యూ. క్వశ్చన్ నెంబర్ 22. Traveling at 5/7 of usual speed, a man reaches office 18 minutes late. Find the usual time he take to reach office. సాధారణంగా నాకు పట్టు సమయం ఎంత? ఒక వ్యక్తి తన సాధారణ వేగంలో 5/7 వేగంతో ప్రయాణించిన ఆఫీస్కి 18 నిమిషాలు ఆలస్యంగా చేరును. ఆయన సాధారణంగా నాకు పట్టు సమయం ఎంత? క్వశ్చన్. రైట్. కమాన్. సింపుల్ డియర్ ఫ్రెండ్స్. సింపుల్. ఏం లేదు చూడండి. సింపుల్ చూడండి గాయస్. ఏం లేదండి, సింపుల్. ఏం చెప్పా ఇప్పుడే హింట్ అని చెప్పా నీకు. ఈ ప్రాసెస్ చేస్తే ఇగో ఇన్నా చేసిన ప్రాసెస్ కాదు, అది కూడా షార్ట్ కట్. అది లాజికల్గా చేసాం. ఇంకోటి షార్ట్ కట్ ఇచ్చాను. ఒకటి లాజికల్, ఒకటి షార్ట్ కట్ ఇచ్చాను. ఇప్పుడు లాజికల్ ఇంకో టైం వేస్తే, ప్రాసెస్ చేస్తే ఇంకా టైం వేస్ట్. ఎక్స్ అనుకుంటుంది. వరస్ట్ మెథడ్ చెప్పదలుచుకోవాలా. వేస్ట్ మెథడ్ ఏంటి? లాజికల్గా థింక్ చేసాం. షార్ట్ కట్లో ఆన్సర్ చేసాం. ఇప్పుడు ప్రాసెస్ లాజికల్గా చేస్తా అంటే అది కూడా టైం వేస్టే. సింపుల్. ఏం చెప్పాను నేను? బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 7 - 5. 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 18 మినిట్స్. ఒక పార్ట్ ఎంత? 9 మినిట్స్. సాధారణంగా పట్టు సమయం ఎంత? యూజువల్ టైం. న్యూమరేటర్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 5 పార్ట్స్. 45 మినిట్స్ ఆన్సర్. దట్స్ ఇట్. 45 మినిట్స్ ఆన్సర్. క్లియర్? క్వశ్చన్ నెంబర్ ఆఫ్ 23. క్వశ్చన్ నెంబర్ 23. అబ్జర్వ్. క్వశ్చన్ నెంబర్ 23. Traveling 5/4 of usual speed, a man reaches office 10 minutes early.
Traveling 5/4 of usual speed, a man reaches office 10 minutes early. Find the usual time he take to reach office. Find the usual time he take to reach office. Look now. సింపుల్ అండి. ఒక వ్యక్తి తన సాధారణ వేగంలో 5/4 వేగంతో ప్రయాణించిన ఆఫీస్కి 10 నిమిషాలు ముందుగా చేరును. ఆయన సాధారణంగా అతనికి పట్టే సమయం ఎంత? ఇప్పుడు జాగ్రత్తగా ఏం చేయాలి? కమాన్ థింక్. వెంటనే కొంతమంది ఫీలింగ్ ఏంటంటే సార్ ఇప్పుడు చూడు ఇవాళ ఏం చేస్తున్నాడు సార్, ఐఎమ్ గోయింగ్ విత్ 5/4 ఆఫ్ యూజువల్ స్పీడ్, ఐఎమ్ గోయింగ్ 5/4 ఆఫ్ స్పీడ్. జనరల్గా ఈ బ్యాక్ చూడు ఒకసారి, బ్యాక్ రా ఒకసారి. ఇగో ఇక్కడ స్పీడ్ తగ్గించానా పెంచానా? 3/5 స్పీడ్తో వెళ్తానా అంటే స్పీడ్ తగ్గించానా పెంచానా? తగ్గించాను. ఎలా చేసింది? క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అండి? 0.6 వచ్చింది. అంటే నా రోజు స్పీడు ఒకటి, ఎవరిదైనా సరే స్పీడ్ ఎంత అంటే 1, 0.6 వెళ్తున్నా అంటే స్పీడ్ తగ్గించాను, లేట్ అయింది. 5/7 అంటే ఎంత అండి? పాయింట్ పెట్టుకుంటే 0.7 అండి. 0.7 అంటే ఏంటి? స్పీడ్ తగ్గించి, జనరల్గా ఎవరి స్పీడ్ ఒకటండి, స్పీడ్ తగ్గించాను. 5/4 స్పీడ్ పెంచాను 1.25. అంటే నాది రోజు స్పీడు చూడండి, రోజు నేను ఆఫీస్కి వెళ్ళానండి. రోజు కమాన్ అబ్జర్వ్, రోజు నేను ఆఫీస్కి ఇలా వెళ్తే కమాన్ లుక్ రోజు ఇలా ఆఫీస్కి వెళ్ళేవాడిని, టైంకి వెళ్ళిపోయేవాడిని. అయితే ఇందాక 2 క్వశ్చన్లు స్పీడ్ తగ్గించాను. ఇవాళ కమాన్ అబ్జర్వ్, నేను రన్ చేసుకుని వెళ్తాను. ఇవాళ ఆల్మోస్ట్ రన్నింగ్ చేసుకుని వెళ్తున్నాను. వాట్ హ్యాపెన్? 10 minutes ఎర్లీకి వెళ్ళాను. ఇవాళ నేను రన్నింగ్ చేస్తున్నా ఆఫీస్కి, వాకింగ్ కాదు రన్నింగ్. ఎందుకని కొన్నావు? ఏం పని ఉందో తెలీదు. ఏం పని ఉందో నీకు తెలుసానా? రన్నింగ్ చేసి వెళ్ళాను. రోజు టైం కన్నా ఇవాళ ఆఫీస్కి ముందు వెళ్ళిపోయా, 10 నిమిషాలు వెళ్ళాను. ఇప్పుడు నాకు సాధారణంగా టైం ఎంత పెట్టింది? క్వశ్చన్ థింక్ అండ్ సాల్వ్ ద క్వశ్చన్. వెంటనే కొంతమంది వరకు ఫీలింగ్ ఏంటంటే సార్ సింపుల్ సార్ డిఫరెన్స్ సార్ ఆల్వేస్ బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్, ఒక పార్ట్ సార్ 10 minutes యూజువల్ టైం. అవును సార్, ఇందాక లేట్ కదా, ఇది ఎర్లీ కదా సార్. అంటే డినామినేటర్ 40. రాంగ్ ఆన్సర్. అడుగు సార్ నా మైండ్ నాకు అలానే చెప్పింది. ఇందాక దాకా లేట్ కదా, ఎర్లీ కదా, మరి నాకు డినామినేటర్ తీసుకో అనిపించింది సార్. డౌట్ వస్తే ఓ పని చేయవా, ఇందాక లాజికల్ థింకింగ్ చెప్పాను కదా, లాజికల్ చేయి. వేగాల నిష్పత్తి, యూజువల్ టైం, యూజువల్ స్పీడ్, యూజువల్ టుడే. లెట్స్ టాక్ అబౌట్ యూజువల్ అండ్ టుడే. సాధారణంగా ఈరోజు, ఇది ప్రతిరోజు లేదా సాధారణంగా. స్పీడ్ రేషియో మాట్లాడి ఫస్ట్ 5:, సాధారణంగా నా వేగం ఎంత అండి? సాధారణంగా ప్రతిరోజు వేగం అది. ఇవాళ వేగం ఎంత అంటే 5. నాది వేగం పెరిగిందండి, ప్రతిరోజు 4, ఇవాళ 5 వేగం పెరిగింది. టైం రేషియో 5:4. రోజు నాకు 4 parts, ఇప్పుడు 5. రోజు నాకు 4 parts స్పీడ్ అయితే ఇవాళ 5 parts. టైం రేషియో సాధారణంగా 5 భాగాలు టైం పెట్టి 4 భాగాలు పడింది. ముందు వచ్చా ఎంత? ఒక పార్ట్ ముందు వచ్చాను. ఎంత ముందు వచ్చాను? 10 నిమిషాలు ముందు వచ్చాను, ఒక పార్ట్ 10. నాకు యూజువల్ రోజువారీ ఎంతనే పడుతుంది? యూజువల్గా రోజువారీ అంటే 5 parts, 50 minutes ఆన్సర్. అంటే నేను ఇందాకే చెప్పాను, నీకు బండ గుర్తుగా చెప్పాను, హింట్ షార్ట్ కట్ చెప్పాను. ఇదంతా లాజికల్ టైం వేస్ట్. చూడు ఆల్వేస్ చూడు, బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్, ఒక పార్ట్ 10 minutes. యూజువల్ టైం అనగానే సాధారణంగా పట్టు సమయం అంటే లవములో భాగాలు, న్యూమరేటర్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, 50 minutes ఆన్సర్. చెక్ చేయి, సేమ్ ఆన్సర్. ఎస్ ఆర్ నో? సింపుల్. Come on. Question number 24. Question number 24. All of you look, the average speed of a train including stoppages was 45 km/h and excluding stoppages was 54 km/h. How many minutes per hour did the bus stop or train stop? ఒక ఆగుతూ వెళ్తున్న రైలు గంట యొక్క వేగం గంటకి 45 km, ఆగకుండా వెళ్తున్న రైలు వేగం గంటకి 54 km. అయినా ఒక గంట సమయంలో ఆగుతూ వెళ్తున్న రైలు ఎంత సమయమో ఆపును? 1 hour టైంలో. అబ్జర్వ్. The average speed of the train including stoppages was 45 km/h and excluding stoppages it was 54 km/h. How many minutes per hour
హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ డిడ్ ద బస్ స్టాప్. చూడు, ఒక గంట సమయంలో ఎంతసేపు ఆపును క్వశ్చన్. గాయస్, లెట్స్ టేక్ మై సెల్ఫ్ లెట్స్ టేక్ మై సెల్ఫ్. నేను ట్రైన్ తీసుకోండి. ఒక ట్రైన్ లేదా ట్రైనో బస్సు కూడా తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఎగ్జామ్లో బస్సులు ఇస్తాడు, కొన్నిసార్లు ట్రైన్ ఇస్తాడు. ఏమి ఇచ్చేసరే నువ్వు తీసుకోవాలి. వాడు ట్రైన్ అన్నా బస్సు అన్నా ఒకటే ఇక్కడ మెయిన్. రెండు రకాలు ఉంటాయి ట్రైన్లు కానీ బస్సులు కానీ. ట్రైన్లు అయితే ప్యాసింజర్ ట్రైను లేదా ఎక్స్ప్రెస్ ట్రైన్. బస్సు అయితే ఆర్డినరీ బస్సు, ఎక్స్ప్రెస్ లేదా గరుడానో, యంద్రానో, సూపర్ లగ్జరో ఏదో ఒకటి. ఇప్పుడు చూస్తే గాయస్, ఈ బస్సు అయితే బస్సు ట్రైనో ఇదైతే గంటకి 45 కిలోమీటర్ పోతుందండి. ఫస్ట్ది ఆర్డినరీ బస్సు అండి, గంటకి 45 కిలోమీటర్ పోతుంది. గంటకి 45. సెకండ్ది అయితే గంటకి 54 పోతుంది. అవునువా, అది ఎందుకు ఎక్కువ పోయింది ఫస్ట్? ఆ డ్రైవర్ ఎఫిషియెంట్ డ్రైవరా? బస్సు కొత్త బస్సా? ట్రైన్ కొత్త ట్రైనా? ఎందుకు పోయింది ఎక్కువది? ఎందుకంటే దిస్ ఇస్ ఇది వితౌట్ స్టాప్, ఇది విత్ స్టాప్ అండి, ఇంక్లూడింగ్ స్టాపేజెస్. అంటే అర్థం ఏంటంటే ఈ బస్సు పాపం బయలుదేరుతాడండి, బస్సు బయలుదేరుతాడు, గేసుని బయలుదేరుతామంటాడు. ఇలాగా హలో అన్న, హీ విల్ స్టాప్ ద బస్. పాపం మళ్ళీ గేరేసి బయలుదేరుతా ఉంటాడు. ఈలోగా హలో అన్న, ఈజ్ ఫాలోయింగ్ ఏ స్లోగన్, చెయ్యెత్తిన బస్సు ఆపడు. చెయ్యెత్తిన బస్సు ఆపడు. కమింగ్ టు సెకండ్ బస్, నువ్వు చెయ్యెత్తు కాలెత్తు ఏమైనా ఎత్తు, బస్ స్టాప్ ఆడికైతే స్టాప్ లేదు, ఆగడు, వెళ్ళిపోతాడు. అది ట్రైనో బస్సో ఏదో ఒకట్లే. ట్రైన్ అయితే ట్రైన్ అనుకో, ఆడైతే ప్రతి స్టాప్లో ఆగుతాడు. ఇది స్టాప్లే ఉండవు. ఏడు బయలుదేరంటే మన డెస్టినేషన్ ఇంకేడా ఆడ మధ్యనాడు. అందుకే గంట 45 గంటకి 54 వెళ్తాడు. నా క్వశ్చన్ ఏంటంటే 1 అవర్ టైం తీసుకో. 1 అవర్ టైం తీసుకో. 1 అవర్లో వీడు ఎంత టైము బస్సు ఆపాడు? నేను ఎంత గ్యాప్ ఉంది డిస్టెన్స్లో అనగలా. 1 అవర్లో, ఒక గంట సమయంలో ఎంత టైం వీడు బస్సు ఆపాడు? అది బస్ స్టాప్ లేకపోతే ట్రైన్ ఆపాడు, అది ట్రైన్ స్టాప్లోనే ఏడో చోట సిగ్నల్స్లో అనవసరం. 1 అవర్లో ఎన్ని నిమిషాలు ట్రైన్ ఆగింది క్వశ్చన్. యా కమాన్ లుక్. కాన్సెప్ట్ ఏంటో ఐడెంటిఫై చేయి. ఈ క్వశ్చన్ని ఎలా గుర్తుపడతావు? ఫస్ట్ ఎగ్జామ్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుపడతావు చూడు. జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే వేగం హౌ మెనీ మినిట్స్ పర్ అవర్, కాలం, చాలు. క్వశ్చన్లో క్లియర్గా స్పీడ్ టైం. సో ఇమీడియట్లీ ఐల్ గెట్ ఎ ఐడియా ఆఫ్ ఈ స్పీడ్ రేషియో, టైం రేషియో ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. వేగాల నిష్పత్తి, కాలాల నిష్పత్తి విలోమానుపాతంలో ఉంటాయి. దాట్స్ ఇట్. కమాన్, స్పీడ్ రేషియో ఇంక్లూడింగ్ స్టాపేజెస్, ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ 45 and 54. 5 table 9 table 9 5s are 9 6s. స్పీడ్ రేషియో ఇమీడియట్లీ, టైం రేషియో గబక్కన. ఇమీడియట్లీ అంటే టైం రేషియో గబక్కన. వేగాల నిష్పత్తి 5:6 గబక్కన. కాలాల నిష్పత్తి 6:5. మీనింగ్ ఆఫ్ దిస్, ఇంక్లూడింగ్ బస్సుకేమో, ఇంక్లూడింగ్ స్టాప్ ట్రైన్కి 6 పార్ట్స్ టైం పట్టిందండి. ఇంక్లూడింగ్ స్టాప్స్కి 6 పార్ట్స్ పడితే దీనికైతే 5 పార్ట్లే టైం పట్టింది. దానికి 6 పార్ట్స్ పడితే దీనికి 5 పార్ట్స్ పట్టింది. ఎంత ఎక్కువ పడింది? దీనికి ఒక పార్ట్ ఎక్కువ టైం పట్టింది. దీనికి 6 పార్ట్లు అయితే దీనికి 5 పార్ట్లు. ఎంత ఎక్కువ? ఒక పార్ట్ ఎక్కువ టైం పట్టింది. ఎంత ఎక్కువ టైం పట్టింది ఇక్కడ? ఒక పార్ట్. మొత్తం 1 అవర్లో ఎన్ని నిమిషాలు ఆపాడు? మొత్తం 1 అవర్ 6 పార్ట్లు 60 నిమిషాలు. మొత్తం 6 పార్ట్లు టైం పట్టిందండి. 6 పార్ట్లు టైం పట్టింది మొత్తం. దీనికి ఇది వెళ్ళడానికి ఇంక్లూడింగ్ స్టాప్స్కి 6 పార్ట్లు టైం పట్టింది. దానికైతే 5 పార్ట్స్ టైం పట్టింది. ఈ 6 పార్ట్లు కానీ 60 నిమిషాలు టైం పట్టింది 1 అవర్. అందులో 1 అవర్లో ఒక పార్ట్ ఆపాడు. ఒక పార్ట్ అంటే 10 నిమిషాలు. 10 నిమిషాలు ఆపేసాడు. దట్స్ ఇట్. 10 minutes ఆన్సర్. క్లియర్? ఇది ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ అండి. ఓకే, ప్రిలిమ్స్లో, నాట్ ఇన్ ద మెయిన్స్. ఇది ఇలా చేస్తా అండి టైం వేస్ట్ అండి. వన్స్ అగైన్ ఇలా చేస్తే టైం వేస్ట్. ఇట్స్ టైం వేస్ట్ కదా. ఇలా చేస్తే టైం వేస్ట్. అలా చేస్తే అది ఒక టైం వేస్ట్ అది. మరి ఇంకెలా చేయాలి? లుగిన ఇంకెలా చేయాలి? అబ్జర్వ్. It's time for VMRLOGICS, guys. It's time for VMRLOGICS. It's time for VMRLOGICS. 45 km/h with stoppages. 54 km/h without stoppages. How many minutes per hour did the bus stop, right? The shortcut formula for this.
ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు సింపుల్ అండి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు గంటకి ఎన్ని నిమిషాలు బస్ ఆపును, గంటకి ఎన్ని నిమిషాలు బస్ ఆపును అంటే రెండే రెండు వేగాలు ఇస్తారండి. టేక్ ది డిఫరెన్స్ 9. భేదం తీసుకోండి, వేగాల మధ్య భేదం, డిఫరెన్స్ ఇన్ స్పీడ్స్ బై టేక్ ద బిగ్గెస్ట్ వాల్యూ into 60. Come on, biggest value 54. ఈ ఇంటూ 60 అంటే 1 అవర్ అడిగితే 1 అవర్ కాబట్టి 60, అదే 2 అవర్స్ అయితే 120, 3 అవర్స్ అయితే 180 నిమిషాలు కదా. ఎన్ని నిమిషాలు ఆ ప్యాటర్న్ అడిగాడు, 1 అవర్ అనే కదా 60 minutes రాశారు. 9 టేబుల్ 6 times, 6 టేబుల్ 10 times, ఆన్సర్ 10 minutes. ఒక లైన్ ఆన్సర్. సింపుల్ రూల్ ఏంటండి, డిఫరెన్స్ ఇన్ స్పీడ్స్, రెండే వేగాలు ఉన్నాయి, భేదం తీసుకో, బై బిగ్ వాల్యూ తీసుకో ఇంటూ 60, దాట్స్ ఇట్ ఫార్ములా. క్లియర్? కమాన్, ఇంకో క్వశ్చన్ చేద్దామండి. 25 క్వశ్చన్ నెంబర్ ఆల్ ఆఫ్ యూ 25. క్వశ్చన్ నెంబర్ 25 అబ్జర్వ్. ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ వాజ్ 36 అండ్ ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ వాజ్ 48. ఈసారి బస్ ఇచ్చారండి, ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఎంత అంటే 36 స్పీడ్ అవుతుందండి, అండ్ ఎక్స్క్లూడింగ్ స్టాపేజ్ ఎంత అంటే 48. హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ డిడ్ ద బస్ స్టాప్, ఆర్ ట్రైన్ బస్సు ఏదో ఒకట్లేండి. వెళ్తున్న బస్సు యొక్క వేగం గంటకి 36, ఆగకుండా వెళ్తున్న యొక్క బస్సు యొక్క వేగం గంటకి 48. అయినా ఒక గంట సమయంలో ఆగుతూ వెళ్తున్న రైలు బస్సు ఏదో ఒకటి ఎంత సమయం ఆగును, రైట్? లుక్ నౌ. సో గైస్, ఫార్ములా, ఇలాంటి క్వశ్చన్స్కి ఒక ఫార్ములా ఇచ్చాను, నాకు చెప్పాను మీకు. ఇలా ఆగుతూ వెళ్తుంది, ఆగకుండా వెళ్తుంది అని కనబడితే చాలు. ఇలా ఆగుతూ ఆగకుండా అనగానే నీకు మైండ్ ఏం చెప్పాలి, నీకు డిఫరెన్స్ ఇన్ స్పీడ్స్ బై బిగ్ వాల్యూ into 60, 4 times and 15. Answer, 15 minutes the bus was stopped. That's it, 15 minutes the bus was stopped. Over. Clear? Question number all of you 26. A bus goes from Jaipur to Ajmer at a speed of 80 km per hour. A bus goes from Jaipur to Ajmer at a speed of 80 km per hour. And same path at a speed of, and back journey Ajmer to Jaipur at a speed of 60 km per hour. If it took 70 minutes more time in the return journey, ఈ రిటర్న్ జర్నీలో ఒక 70 minutes ఎక్కువ టైం తీసుకుంది. వాట్ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ జైపూర్ టు అజ్మీర్? ఈ జైపూర్ నుంచి అజ్మీర్కి దూరం ఎంత? క్వశ్చన్ చూడండి. ఒక బస్సు జైపూర్ నుండి అజ్మీర్కి గంటకి 80 కిలోమీటర్ల వేగంతో మరియు తిరిగి ప్రయాణం గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించును. అయినా ఆ బస్సుకు తిరుగు ప్రయాణంలో 70 నిమిషాల సమయం ఎక్కువ పట్టిను. అయినా జైపూర్ నుండి అజ్మీర్కి మధ్య గల దూరం ఎంత? చూడండి క్వశ్చన్ అబ్జర్వ్. 3-4 రకాలు చేసుకోవచ్చు ఈ క్వశ్చన్ని. అమాంగ్ ఆల్ ద థింగ్స్ బెస్ట్ మెథడ్స్, కొంచెం వేస్ట్ మెథడ్, రెండు చూద్దాం. అన్నీ చెప్పాలంటే టైం వేస్ట్, అన్నీ చెప్పాలంటే టైం వేస్ట్ వస్తుంది. చూడండి అబ్జర్వ్ ఆఫ్ యూ. నేను స్టార్ట్ అయ్యానండి ఎక్కడ, జైపూర్ నుంచి అజ్మీర్కి పోవాలా. గైస్ అబ్జర్వ్, ఐ స్టార్టెడ్ ఫ్రమ్ జైపూర్ టు అజ్మీర్ పోతున్నా అండి. లుకినో, వైల్ గోయింగ్ మై స్పీడ్ వాజ్ 80, అజ్మీర్కి వెళ్ళాను. బ్యాక్ అజ్మీర్ టు జైపూర్, వైల్ బ్యాక్ 60 స్పీడ్. అయితే రిటర్న్ జర్నీలో నాకు ఎక్కువ టైం పడింది. ఎంత? 70 నిమిషాలు ఎక్కువ టైం పడింది. అవును, అసలు నాకు ఎందుకు ఎక్కువ టైం పట్టిందా? ఫార్వర్డ్ జర్నీ కన్నా బ్యాక్వర్డ్ జర్నీ ఒక 70 నిమిషాలు ఎక్కువ టైం పడింది. ఎందుకు? స్లోగా వస్తున్నా కదా. అయితే జైపూర్ టు అజ్మీర్ డిస్టెన్స్ ఎంత? క్వశ్చన్ జాగ్రత్త అబ్జర్వ్. ఈ క్వశ్చన్ ఏమన్నా చూడు సార్, ఇది ఏ కాన్సెప్టో అబ్జర్వ్ చేద్దాం. చూడండి, స్పీడ్ టైం. అలా చూస్తే ఒకవేళ ఎలా చూసాను, స్పీడ్ టైం అని కనబడితే అలా అబ్జర్వ్ చేసుకుంటే వేగం కాలం ఇలా చూస్తే నీ మైండ్లో వేగాల నిష్పత్తి, కాలాల నిష్పత్తి విలోమానుపాతంలో ఉంటాయి. దాని ప్రకారం స్పీడ్ రేషియో జైపూర్ టు అజ్మీర్ టు జైపూర్ 80-60 4:3 గబక్కన. టైం రేషియో 3:4. జైపూర్ టు అజ్మీర్కి 3 parts టైం పడితే అజ్మీర్ టు జైపూర్కి 4 parts టైం పడింది. అంటే
ఫార్వర్డ్ జర్నీకి 3 భాగాలు అయితే బ్యాక్వర్డ్ జర్నీకి 4 భాగాలు. బ్యాక్వర్డ్ జర్నీకి ఎంత ఎక్స్ట్రా టైం పట్టింది? ఒక పార్ట్ ఎక్స్ట్రా పట్టింది. ఎంత టైం ఎక్స్ట్రా పట్టింది? 70 minutes. ఒక పార్ట్ 70 minutes. నా క్వశ్చన్ డిస్టెన్స్ ఎంత అన్నాడు. ఓకే, ఫార్వర్డ్ జర్నీ ఎంతనేమండి? 3 parts. 3 70s ఎంత? 210 minutes. 210 minutes. ఫార్వర్డ్ జర్నీకి 210 minutes టైం పట్టింది. 210 minutes. గంటకి ఎంత పోతున్నా అంటే 80. గంటకి 80 పోతున్నా అండి. 210 minutesకి ఎంత పోతాను? గంటకి 80. గంటకి 80. గంటకి 80 లెక్క. మరి 210 minutesకి ఎంత దూరం పోతాను అంటే మినిట్స్కి అవసరం మార్చండి. బై 60 చేయి. బై 60 చేయి. అవసరం ఇస్తుంది. 0 0 క్యాన్సిల్. 2 table 3 times 2 table. 74 280. అది డిస్టెన్స్ అండి. ఎక్కడ చేయాలా? జైపూర్ టు అజ్మీర్. ఈ వచ్చేది డైరెక్ట్ డిస్టెన్స్ అండి. జైపూర్ టు అజ్మీర్ వచ్చేస్తుంది. అంతా అయిపోయింది. జైపూర్ టు అజ్మీర్ ఎంత అంటే 210 280. అట్ని చేసినప్పుడు నువ్వు దాంతో చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. మళ్ళీ అవసరం లేదు. నాకు చూపించా ఒకటి చాలు. కొంతమంది ఇలా చేద్దాం ఉంటారండి. ఇదో వేస్ట్ మెథడ్. కొంతమంది ఇలా చేద్దాం అనుకుంటే ఇది ఒక వేస్ట్ మెథడ్. ఇది వేస్ట్ మెథడ్. దిస్ ఇస్ ఎ వేస్ట్ మెథడ్. మరి ఏం చేయాలి? కమాన్ థింక్. ఇలా చేస్తా అంటే టైం వేస్ట్. మరి ఏం చేయాలి? థింక్ చేయి. నీకేం చెప్పానా నేను? వేగం వేగం ఇదేంటండి 70 minutes టైం ఎక్కువ పట్టింది అంటే ఏంటి? ఫార్వర్డ్ జర్నీ కన్నా బ్యాక్వర్డ్ జర్నీలో 70 నిమిషాలు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ జర్నీ ఒక 5 hours అనుకోండి. బ్యాక్వర్డ్ జర్నీ 5 hours 70 minutes. ఒక 70 నిమిషాలు ఎక్కువ. ఏంటిదండి? ఇదే కనేసి క్లియర్గా 70 అనేది ఏంటిది? ఇట్స్ టైం డిఫరెన్స్. ఆ 70 అనేది క్లియర్గా టైం డిఫరెన్స్. ఎస్ ఆర్ నో? నాకు ఫార్వర్డ్ జర్నీ కన్నా బ్యాక్వర్డ్ జర్నీ 70 నిమిషాలు ఎక్కువ టైం పట్టింది. నాకు ఫార్వర్డ్ జర్నీ కన్నా బ్యాక్వర్డ్ జర్నీ 70 నిమిషాలు టైం ఎక్కువ పట్టింది. అంటే క్లియర్గా నేను చెప్పచ్చు అంటే స్పీడ్ అండ్ టైం డిఫరెన్స్. వేగం వేగం కాలాల మధ్య భేదం. వేగం వేగం కాలాల మధ్య భేదం ఇచ్చినప్పుడు దూరానికి ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం డిఫరెన్స్. కమాన్ టైం డిఫరెన్స్. టైం డిఫరెన్స్ ఎంత ఉంది? 70 ఉంది. బై 60 చేయి. మినిట్స్లోకి మార్చు. బై 60 కట్ చేయి. 60 60 కట్టు. 20 double 4 times. ఆన్సర్ 4 7s 280. నాకు కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. చెక్ చేసుకో కావండి. ఎస్ ఆర్ నో? బ్యాక్ వెళ్ళు కావండి. వీడియో చెక్ చేసుకో. సేమ్ ఆన్సర్ నాకు కూడా. దాట్స్ యువర్ ఆన్సర్. ఓవా క్లియర్. నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ అంటే క్లియర్గా ఏ ఫార్ములా వేసాం? వేగం వేగం కాలాల మధ్య భేదం దూరానికి ఫార్ములా ఇచ్చాను. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమింగ్స్ డిఫరెన్స్. ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. ఇది దేంట్లో ఉండాలి? అవర్స్లో ఉండాలి. కానీ మినిట్లో ఇచ్చాడు. మార్చాను అవర్లోకి. వేగం వేగం కాలాల మధ్య భేదం ఇచ్చినప్పుడు దూరానికి ఫార్ములా వేగాల లబ్ధము బై వేగాల భేదము ఇంటూ కాలాల భేదము. ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి ఇది అవర్స్లో ఉండాలి. ఇది మినిట్స్లో ఇచ్చాడు. మార్చుకుని చేసే అంతే, ఏం లేదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ ఆల్ ఆఫ్ యూ 27. క్వశ్చన్ నెంబర్ 27 now. Look. A man goes from his village to a speed of 40. విలేజ్ టు సిటీ అండి. ఇక్కడ మిస్ అయిందండి. విలేజ్ టు సిటీ మిస్ అయింది. నేను విలేజ్ దగ్గర బయలుదేరాను. సిటీకి పోతున్నాను అండి. నా వేగం ఎంత అంటే 40 వెళ్ళాను విలేజ్ టు సిటీ. మళ్ళీ బ్యాక్ వచ్చాను. బ్యాక్ అలాంగ్ ద సేమ్ రూట్ ద స్పీడ్ ఆఫ్ 30. బ్యాక్ అదే రూట్లో వచ్చాను. 30లో వచ్చాను. ఇఫ్ ద టోటల్ టైం టేకెన్ బై ఎంటైర్ జర్నీ వాస్ 14 hours. మొత్తం మీద నాకు టైం ఎంత అంటే 14 hours టైం పట్టింది. ఇదేంటి? ఫార్వర్డ్ జర్నీ ప్లస్ బ్యాక్వర్డ్. ఇదేంటిది? ఫార్వర్డ్ జర్నీ ప్లస్ బ్యాక్వర్డ్ జర్నీ కలిపి 14 hours టైం పట్టింది. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ విలేజ్ టు సిటీ. ఈ విలేజ్ టు సిటీ డిస్టెన్స్ ఎంత? చూడు మళ్ళీ క్వశ్చన్. అబ్జర్వ్. ఇన్నాక క్వశ్చన్లో ఏం చేశారంటే వాడు టైం డిఫరెన్స్ ఇచ్చారు. దీనికి టైం డిఫరెన్స్ ఇచ్చారు. అప్పుడు ఏ ఫార్ములా చేసావు? ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై difference of speeds into timings difference. వేగాల లబ్ధము బై వేగాల భేదము ఇంటూ కాలాల భేదము.
Product of speeds by difference of speeds into timing difference, right? You know, a man goes from village to city. Observe. విలేజ్ టు సిటీ 40 వెళ్ళాడు, సిటీ టు విలేజ్ 30లో వచ్చారు, మొత్తం 14 అవర్స్ టైం పట్టింది. నా క్వశ్చన్ విలేజ్ టు సిటీ ఎంత దూరం ఉంది అడిగాడు క్వశ్చన్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ విలేజ్ టు సిటీ క్వశ్చన్, రైట్? లగిన అయితే మళ్ళీ సేమ్ అండి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఒకసారి. విలేజ్ టు సిటీ, వేగం వేగం కాలం, ఆ కాన్సెప్ట్ తీసుకుంటే నీకు క్వశ్చన్లో ఎప్పుడైనా సరే స్పీడ్ టైం లేదా టైం స్పీడ్ అని కనబడ్డాయి అంటే దాట్ యూ కెన్ సాల్వ్ స్పీడ్ రేషియో టైం రేషియో చేయొచ్చు, లేదా ఇంకేమైనా షార్ట్ కట్స్ చెప్తున్నాను. దాన్ని అలా కాకుండా ఈ లాజిక్ కాకుండా కొంతమంది ఎక్స్ అని కొంచెం చేస్తూ ఉంటారు, అదైతే వరస్ట్ మెథడ్ అండి. అది వరస్ట్ మెథడ్. లగిన సో ఫస్ట్ స్పీడ్ రేషియో చూద్దామండి. స్పీడ్ 40, స్పీడ్ 30, స్పీడ్ రేషియో 4:3. గబక్కన టైం రేషియో 3:4. మీనింగ్ ఇది విలేజ్ టు సిటీ, ఇది సిటీ టు విలేజ్. విలేజ్ టు సిటీ 3 parts టైము, సిటీ టు విలేజ్ 4 parts టైము, ఓవరాల్లీ 7 parts టైము, ఓవరాల్లీ 14 hours టైము. ఒక పార్ట్ ఎంత అంటే 2 hours. నాకు విలేజ్ టు సిటీ ఎంత అంటే 3 parts టైం పడింది, అంటే 3 2s ఎంత అంటే 6 hours పట్టింది. విలేజ్ టు సిటీ గంటకి 40 బాధలండి. విలేజ్ సిటీ గంటకి 40 6 గంటలు వెళ్ళిపోయాను. మొత్తం దూరం ఎంత? గంటకి 40 లెక్క 6 గంటలకు 6:40 2:40, అది డిస్టెన్స్. అయిపోయింది. క్లియర్? కమాన్. అబ్జర్వ్. ఇలా చేస్తే టైం ఇలా ఇది టైం వేస్ట్ అండి. ఇది టైం వేస్ట్. మీకు ఇందాకే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికల్లా నీ మైండ్లోకి వచ్చినది ఒక టైం వేస్ట్. ఇది ఒక టైం వేస్ట్. ఇంకెలా చేయాలి? అబ్జర్వ్. ఇట్స్ టైమ్ ఫర్ VMR లాజిక్. అబ్జర్వ్. స్పీడ్ టైమ్ సమ్. ఇట్స్ నాట్ టైం డిఫరెన్స్, టైమ్ సమ్. కొత్త పాయింట్ వచ్చింది. ఇన్ ద క్వశ్చన్ ఆఫ్ అబ్జర్వ్. స్పీడ్ టైమ్ సమ్. అలా ఉన్నప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా. ఇందాక టైం డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఇన్ టైమింగ్స్. ఇక్కడ టైం సమ్ ఉంది. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై వేగాల లబ్ధము బై సమ్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ సమ్ ఆఫ్ టైమింగ్స్. ఇందాక డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ డిఫరెన్స్ వస్తావు. అది డిఫరెన్స్ ఫార్ములాలో. సమ్ అంటే సమ్ రాస్తాం, అంతే మీద లేదు. వేగాల లబ్ధము బై వేగాల మొత్తము ఇంటూ కాలాల మొత్తము. రిపీట్ ఫార్ములా. కమాన్. వేగాల లబ్ధము బై వేగాల మొత్తము ఇంటూ కాలాల మొత్తము. ఇది కాన్సెప్ట్, రైట్? కమాన్. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ ఒకటి 40 30, సమ్ ఆఫ్ స్పీడ్స్ 70, సమ్ ఆఫ్ టైమింగ్స్ 14 hours, 4 3s are 12, 2s are 240. అయిపోయింది. చిన్నది ఒక చిన్న వాల్యూ ఇదే అండి. అయిపోయింది. సింపుల్. దానికి ఇక్కడ ఇవన్నీ చేసావు చూడు, ఇదంతా చేసావు. ఒక చిన్న పాయింట్ అండి, ఇలా చేసావు. ఎంత చేయాల్సిన అవసరం లే, రైట్? కానీ ఇక్కడి నుంచి నువ్వు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఫార్ములా? వేగం కాలాల మధ్య భేదం అంటే ఏం చేస్తావు? వేగం కాలాల మొత్తం అంటే ఏం చేస్తావు? ఫార్ములాస్, రైట్? ఒకసారి ఇప్పుడే చూడండి. ఒకసారి పాయింట్ చూస్తే స్పీడు టైమ్ ఈజ్ దేర్, నాట్ టైం డిఫరెన్స్, ఓన్లీ టైం. స్పీడ్ రేషియో టైం రేషియో కాన్సెప్ట్ వేయాలి. టైం స్పీడ్ సేమ్. స్పీడ్ రేషియో టైం రేషియో, వేగాల నిష్పత్తి కాలాల నిష్పత్తి విలోమానుపాతంలో ఉంటాయి. స్పీడ్ టైం డిఫరెన్స్. కాలాల భేదం ఇస్తే అప్పుడు దూరానికి ఫార్ములా వేగాల లబ్ధము బై వేగాల భేదము ఇంటూ కాలాల భేదము. స్పీడ్ టైం సమ్ ఇచ్చారు. వేగం కాలాల మొత్తం ఇస్తే దూరానికి ఫార్ములా వేగాల లబ్ధము బై వేగాల మొత్తము ఇంటూ కాలాల మొత్తము. కాన్సెప్ట్స్, రైట్? ఆర్ రెడీ ఆఫ్ యూ? A man traveling from Hyderabad to Bangalore. Observe. ఒకడు బయలుదేరాడండి. ఎక్కడి నుంచి దాకా? హైదరాబాద్ టు బెంగళూరు. ఇది హైదరాబాదు బెంగళూరు. ఈ ట్రావెల్ హాఫ్ ఆఫ్ ద జర్నీ, ఒక హాఫ్ జర్నీ. స్పీడ్ 80 మెయింటైన్ చేస్తారండి, ఒక హాఫ్ జర్నీ. అండ్ ద రిమైనింగ్ హాఫ్ స్పీడ్ 100 మెయింటైన్ చేస్తారండి.
ఓవరాల్గా నాకు 18 అవర్స్ టైం పట్టింది. ఓవరాల్గా 18 అవర్స్ టైం పట్టింది. ఫైన్ ద డిస్టెన్స్ బిట్వీన్ హైదరాబాద్ టు బెంగళూరు. ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత క్వశ్చన్ ఆ మొత్తం డిస్టెన్స్ ఎంత క్వశ్చన్. ఇందాక దాకా చూస్తే క్వశ్చన్లు చూడండి సరే, ఫార్వర్డ్ జర్నీ బ్యాక్వర్డ్ జర్నీ ఇచ్చారు, అడిగారు. అప్పుడు వచ్చిన డిస్టెన్స్ ఏంటండి, ఓన్లీ ఒకటే, ఏదో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు సేమే ఉంటాయి కాబట్టి. ఇప్పుడు వచ్చే డిస్టెన్స్ ఏంటి నీకు, ఇప్పుడు డిస్టెన్స్ వస్తుందండి ఫార్ములా. ఆ డిస్టెన్స్ ఏంటి ఇంతకి, ఏదో అంటే ఇది హాఫ్ డిస్టెన్స్, వచ్చేది హాఫ్ డిస్టెన్స్ వస్తుంది. ఇందాక ఇక్కడేంటి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్లో ఒక పార్ట్ వచ్చింది, ఇదో హాఫ్ ఇదో పార్ట్లో ఒక పార్ట్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్. ఎస్ ఆర్ నో? కమాన్, డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? వేగం కాలాల మొత్తం. వేగం కాలాల మొత్తం. దూరానికి ఫార్ములా వేగాల లబ్ధము బై వేగాల మొత్తము ఇంటూ కాలాల మొత్తము. 0 కట్ చేయి, 18 కట్ చేయి, 10 8 800. ఇంతకీ ఏంటి ఆ 800? కమాన్. ఆ 800 ఏంటి? 80 10 800. ఏంటా 800? ఒక పార్టీనండి, ఓన్లీ హాఫ్ డిస్టెన్స్ 800. ఇది 800 అయితే అదంత వాలి, అది కూడా సేమ్ 800, హాఫ్ కదా. మొత్తం డిస్టెన్స్ ఎంతండి? హైదరాబాద్ బెంగళూరు 1600 కిలోమీటర్స్ ఆన్సర్. క్లియర్? ఇది 1 ఇయర్ ఎస్ఏలో అడిగిన క్వశ్చన్ ఇది. ఒకసారి అన్ని వేరియస్ ఎగ్జామ్స్లో వస్తున్నాయండి, ఎన్ని ఎగ్జామ్స్ మనం దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నాం ఇక్కడ క్వశ్చన్స్ అన్ని కూడా. రైట్ డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ సపోర్ట్. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ VMR లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, VMR లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం. అది మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ని, ఆ క్వరీని VMR లాజిక్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా VMR లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్లో దిల్షుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన VMR లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ VMR. థ్యాంక్ యూ గైస్.